హలో గాయ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకోసం ఒక మంచి ట్రిక్ అనేది తీసుకురావడం జరిగింది. టెన్స్ డిజిట్ అనమాట. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనము ఎస్ఎస్సిలో కానివ్వండి, ఆర్ఆర్బీలో కానివ్వండి, లేదంటే బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించింది ఇలాంటి మల్టిప్లికేషన్స్ ఉన్నప్పుడు మనం చేయాలంటే అది చాలా ప్రాసెస్ ఉంటుంది. 34x36 అని మనం అది చేసేసరికల్లా చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది అనమాట. సో దీన్ని సింపుల్గా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చెప్తా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మల్టిప్లయింగ్ నెంబర్స్ విత్ సేమ్ టెన్స్ డిజిట్ అనమాట. ఇక్కడ టెన్స్ అని ఉంది కాబట్టి ఇదంతా వన్స్, ఇదంతా టెన్స్. సో ఇక్కడ పక్కన ఏమైనా ఉంటే హండ్రెడ్స్ అనమాట. ఇక్కడ పక్కన ఇది వన్స్, ఇది టెన్స్ కాబట్టి తర్వాత ఏమైనా ఉంటే హండ్రెడ్స్. ఇక్కడ టెన్స్ ప్లేస్లో ఇక్కడ మనకి ఏమన్నా టెన్స్ అన్నాడు. సో ఇక్కడ టెన్స్ ప్లేస్లో ఎంత ఉంది? 3 ఉంది. సో దాని పక్కన కూడా దీంతో అయితే మనం మల్టిప్లై చేస్తామో దాంట్లో కూడా చూసుకోవాలన్నమాట. దాంట్లో ఎంత ఉందో టెన్స్ ప్లేస్లో 3 ఉంది. ఓకే, ఈ రెండు సేమ్ నెంబర్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 3 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత? 4. సో 3 × 4 చేయాలి. ఈ 3 తోటి నెక్స్ట్ నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. 3 × 4 = 12. తర్వాత ఈ 4 ఉంది కదా పక్కన వన్స్ ప్లేస్లో, ఈ 4 ఈ 6 మల్టిప్లై చేయాలి. 4 × 6 ఎంత? 24. 4 × 6 24. సో ఈ 12 అనేది ఆన్సర్ యొక్క ఫస్ట్ పార్ట్, ఈ 24 అనేది ఆన్సర్ యొక్క సెకండ్ పార్ట్ అన్నమాట. సో ఇదే దీని యొక్క ఆన్సర్. సో ఇంకో ప్రాబ్లం చూద్దాం మనం. ఇక్కడ 44 × 46. సో దీనికి మనం ఆప్షన్స్ ఇద్దాం, ఎందుకంటే కాంపిటేటివ్లో మనకి ఆప్షన్స్ ఎలిమినేషన్ మెథడ్ అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టు 2024, 2526, 2728. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇది వన్స్, ఇది టెన్స్ అనమాట. సో ఇక్కడ టెన్స్ పొజిషన్లో మనకి 4 ఉంది. మనం ఏ నెంబర్ని అయితే మల్టిప్లై చేస్తానో అంటే ఈ నెంబర్, సో దీంట్లో కూడా మనకి టెన్స్ పొజిషన్ అనేది సేమ్ నెంబర్ అయి ఉండాలి. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ 4 ఉంది. ఓకే, దీనికి ఈ ట్రిక్ అనేది అప్లికబుల్ అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ 4 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత? 5. దీన్ని మల్టిప్లై చేయాలి. 4 × 5 = 20. సో ఇక్కడ మీరు ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే మనకి 20 ఎక్కడ ఉంది? ఈ 20 అనేది స్టార్టింగ్ వచ్చే నెంబర్. ఆన్సర్లో మనకి స్టార్టింగ్ వచ్చే నెంబర్ 20 అనమాట. సో ఈ స్టార్టింగ్లో 28 ఉంది మనకి, ఇక్కడ ఉంది. సో ఇదే దీని యొక్క ఆన్సర్. మనం పూర్తిగా చేయకుండా డైరెక్ట్ అనేది ఆప్షన్స్ ఎలిమినేషన్ మెథడ్లో మనం చూజ్ చేసుకుంటాం అనమాట. మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ పర్పస్లో. సో మనం దీని యొక్క కంప్లీట్ ఆన్సర్ పూర్తి చేద్దాం అనమాట. తర్వాత 4 ఉంది. 4 తర్వాత ఈ 6. 4 × 6 = 24. సో ఇలా 24. సో ఆన్సర్ వచ్చేసి మనకి 2024 ఆప్షన్ ఏ. ఐ హోప్ ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లం మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో దీన్ని మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే నోట్ అనమాట. నోట్ ఏంటంటే మనకి ఈ వన్స్ ఉంది కదా,